ప్రజలకు మంచి జరిగే పనులు మనోళ్ళు చేయాలంటే కొంచెం దూరం ఉంటారు, సమయం పడుతుంది. ఇక వాగ్మూలాల రూపంలో సాక్ష్యాలట. ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో సిట్ ముందుకు బాధితులు 618 మంది జాబితాలో కాంగ్రెస్ భాజపా అగ్రనేతలు. ఆ పార్టీ కార్యాలయంలోనే ఉద్యోగులు సైతం. ఈటలకు పిలుపు 22న వస్తారంటూ ఎంపీ. వాగ్మూలం ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న మహేష్ కుమార్ గౌడ్ అంటూ వాడుతుంది. 600 మందికి పైగా కాంగ్రెస్ నాయకుల ఫోన్ ట్యాప్ చేశారు, అందుకే 2018లో మా పార్టీ ఓడింది. కేటీఆర్ను శిక్షించాలంటూ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. పీసీసీ అధ్యక్షుడికి కేటీఆర్ లీగల్ నోటీసులు. మహేష్ కుమార్ గౌడ్వి దిగజాడు వ్యాఖ్యలంటూ ధ్వజం. ఇక ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో బాధితులు ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ముందు వరుసగా క్యూ కడుతున్నారు. 2023 శాసనసభ ఎన్నికల సమయంలో ప్రతిపక్ష నేతలు, వ్యాపారులు, జర్నలిస్టులు ఫోన్లు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబి మాజీ ఓఎస్డీ ప్రభాకర్ రావు బృందం అక్రమంగా ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించిన నేపథ్యంలో వాగ్మూలాలు నమోదు ప్రక్రియ ఊపందుకుంది. మొత్తం 618 మంది బాధితులతో కూడిన జాబితాను సిద్ధం చేసిన సిట్ సాక్షులుగా వారి వాగ్మూలాల్ని 2 రోజులుగా నమోదు చేస్తుందంటూ మనకు వార్త కనిపిస్తుంది. సో వాగ్మూలాల నమోదు ఆధారంగా మరి పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా తను నిన్నపోయి సిట్ ముంగల తన వాగ్మూలం ఇచ్చాడు. ఎట్లా ఫోన్ ట్యాపింగ్ చేసిరు, ఎందుకు చేసిరు, ఏం చేశారు అనేది మరి తెలియాల్సి ఉన్నది. బట్ మా ఫోన్ కూడా ట్యాప్ అయినాయి, మేము అధికారంలోకి 2018లో రాలేమంటే దానికి కారణం ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే. గాంధీ భవన్లో కూడా చాలామంది ఆ నాయకుల ఫోన్లు ట్యాప్ అయినాయని చెప్పేసి మహేష్ కుమార్ గౌడ్ వాగ్మూలం ఇస్తే ఇక మా మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పేసి లీగల్ నోటీసులు పంపించిండు కేటీఆర్. గుమ్మడికాయల దొంగ ఎవరంటే భుజాలు జరుపుకుంటే ఇక్కడికి ఒక ఆయన, అదే నిరూపణ అయినప్పుడు చూద్దాం. మహేష్ కుమార్ గౌడ్ మీ మీద ఎలిగేషన్ చేసిండు, ఓకే, అది నిరూపణ కావాలి కదా చట్టం ముంగల. మీరు అప్పటిదాకా కూడా ఓపిక లేదు. కేటీఆర్ అప్పుడే లీగల్ నోటీసులు పంపిస్తుండు. క్షమాపణ చెప్తావా లేకపోతే లీగల్ నోటీసులు పంపించాలా? అధ్యక్షుడు కేటీఆర్ లీగల్ నోటీసులు. సో ఇట్లా నడుస్తున్నది వ్యవహారం. ఇక మొన్నటిదాకా ఏమనుకున్నాం, తెలంగాణకు సంబంధించిన నాయకుల ఫోన్లు ట్యాప్ అయినాయి, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ అయినాయి, సినీ ప్రముఖుల ఫోన్లు ట్యాప్ అయినాయి, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ అయినాయి అనుకున్నాం. కానీ ఏపీకి సంబంధించినటువంటి వైఎస్ షర్మిల ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందట. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి సమాచారం మొత్తం షర్మిలకు పంపించారట జగన్మోహన్ రెడ్డికి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల ఫోన్ కూడా ట్యాప్ అయినని చెప్పి ప్రచారం జరుగుతున్నది. సో మరి ఎంతవరకు వాస్తవం అని తెలియాల్సి ఉంది. కానీ బట్ 618 మంది ఫోన్లు ట్యాప్ అయితే వాళ్ళ 618 మంది జాబితాను సిట్టు తయారు చేసి ఒక్కొక్కరిగా పిలిచి వాగ్మూలాలు తీసుకుంటుంది. అంటే వాళ్ళు సాక్షులుగా వాళ్ళు వాగ్మూలాలు తీసుకుంటుంది. ఎట్లా ట్యాప్ అయింది, ఎట్లా అనుమానం వచ్చింది, మీకు ఎట్లా తెలిసిందని. ఈటల రాజేందర్ను కూడా మరి రమ్మంటే ఆయన 22వ తారీఖు నాడు పోతానట. 22వ తారీఖు నాడు హాజరైతా అని చెప్పిండట. ఇట్లా బీజేపీ కాంగ్రెస్ నుంచి చాలామంది నాయకులు ఫిర్యాదు చేశారు గతంలో డీజీపీ ఆఫీస్కు. మీ అందరికీ తెలుసు, రఘునందన్ రావు కావచ్చు, లేకపోతే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి కావచ్చు, లేకపోతే ఇక్కడ అందెల శ్రీరాములు కావచ్చు, ఇట్లా చెప్పుకోకపోతే చాలామంది ఫోన్ ట్యాప్ అయిందని చెప్పేసి మరి కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళందరినీ కూడా 618 మంది లిస్టు తయారు చేసి ఈ ప్రభాకర్ రావుని మరోసారి ఇలా మళ్ళీ విచారించబోతున్నారు సిట్టు. గతంలో మనం విచారించింది, ఇవాళ మళ్ళీ ప్రభాకర్ రావుని విచారించి పూర్తి డేటాను తీసుకునేటువంటి ఛాన్స్ కనిపిస్తుందట. బట్ నాకు తెలుస్తూ ఉంది ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు మాత్రం కేటీఆర్ మెడకు బిగించుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఆయన కొంత అత్యుత్సాహం చూపిస్తున్నట్టు అనిపిస్తున్నది కేటీఆర్. కాబట్టి ఓవైపు ఫార్ములా ఈ రేసు, ఇంకోవైపు ఫోన్ ట్యాపింగు, కాళేశ్వరము, విద్యుత్ కమిషను, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు తెర మీద ఉన్నాయి. ఏం జరుగుతుందో చూడాలి. మరి క్షమాపణ చెప్తాడా మహేష్ కుమార్ గౌడ్, లీగల్గా ఎదుర్కొంటాడా అనేది చూడాల్సిన అవసరం ఉంది. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే